ప్రేమంటే తాకడం కాదు, తలచుకోగానే పెదవిపై నవ్వు రావడం. ఒక స్త్రీని గెలవాలంటే తన శరీరాన్ని గెలవడం కాదు, నువ్వు ఎంత దూరనున్నా నీ పేరు వినగానే తన పెదవులపై చిరునవ్వు రావాలి. అదే నిజమైన ప్రేమకు గెలుపు. హైటెక్ సిటీలోని ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న ఆ టెక్ సొల్యూషన్స్ ఆఫీస్ ఎప్పటిలాగే బిజీగా ఉంది. కీబోర్డ్ల చప్పుడు, ఏసీల శబ్దం, కాఫీ మిషన్ దగ్గర గుసగుసలు. రిషి ఆ కంపెనీలో ఒక సిన్సియర్ టీం లీడ్. తన కళ్ళు ఎప్పుడూ మానిటర్ పైనే ఉంటాయి. పక్కన ఏం జరుగుతోందో కూడా పట్టించుకోనంత ఏకాగ్రత అతనిది. అప్పుడే ఆఫీస్ గాజు తలుపులు తెరుచుకొని శ్రావ్య లోపలికి అడుగుపెట్టింది. లేతరంగు చుడీదార్లో, ముఖంపై అమాయకత్వం, కళ్లలో కొత్త ఆశలతో ఆమెను చూడగానే ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా అలసిపోయిన ముఖాలతో ఉన్న కొలీగ్స్ అంతా ఆమెవైపు ఆసక్తిగా చూడ్డం మొదలుపెట్టారు. వావ్, ఎవరీ కొత్తమ్మాయి అని గుసగుసలు మొదలయ్యాయి. రిషి టీం మేనేజర్ శ్రావ్యను టీం డెస్క్ దగ్గరకు తీసుకొచ్చాడు. గైస్, మీట్ శ్రావ్య, మన కొత్త డెవలపర్ అని పరిచయం చేశాడు. అందరూ ఆమె అందాన్ని చూస్తూ హాయ్ చెప్తుంటే రిషి మాత్రం తన కుర్చీలోంచి లేచి ఒక ప్రొఫెషనల్ చిరునవ్వుతో వెల్కమ్ టు ద టీమ్ శ్రావ్య, నా పేరు రిషి, నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి వెంటనే తన పనిలో మునిగిపోయాడు. శ్రావ్యకు ఆశ్చర్యం వేసింది. అందరూ నన్ను చూస్తుంటే ఇతను మాత్రం నా పని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంది. ఆ క్షణమే ఆమెకు రిషిపై ఒక తెలియని పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు కాన్ఫరెన్స్ రూంలో కికాఫ్ మీటింగ్. ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతుంటే టీంలోని మిగతా అబ్బాయిలు శ్రావ్యను ఇంప్రెస్ చేయడానికి అనవసరమైన జోక్లు వేయడం, తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం చేస్తున్నారు. శ్రావ్యకి అది కాస్త ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు రిషి వంతొచ్చింది. అతను లేచి వైట్ బోర్డు దగ్గరికి వెళ్లాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ గురించి చాలా స్పష్టంగా వివరించాడు. ఈ ప్రాజెక్ట్ కేవలం కోడింగ్ కాదు, మనం యూజర్ ఎమోషన్ని అర్థం చేసుకోవాలి అని రిషి చెప్పిన మాట శ్రావ్యను ఆలోచింపచేసింది. మీటింగ్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతుంటే శ్రావ్య రిషి దగ్గరకొచ్చి ప్రెజెంటేషన్ బావుంది సార్ అంది. దానికి రిషి, థ్యాంక్యూ శ్రావ్య, ఇక్కడ సర్ వద్దు, రిషి అంటే చాలు, నీకు ఎలాంటి డౌట్సున్నా మొహమాటం లేకుండా అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని నడకలో, మాటలో ఉన్న హుందాతనం చూసి శ్రావ్య మనసులో ఇతను నిజంగానే మిగతావారిలా కాదు, ఏదో ప్రత్యేకత ఉంది అని గట్టిగా ఫిక్స్ అయింది. 3వ రోజు శ్రావ్య రాసిన కోడ్లో ఒక సంక్లిష్టమైన బగ్ అంటే ఎర్రరొచ్చింది. ఎంత ప్రయత్నించినా లాజిక్ దొరకడం లేదు. ఆమె ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న రవి అది గమనించి, హే శ్రావ్య, ఇవ్వు, నేను ఫిక్స్ చేస్తా, నువ్వు చిల్లవ్వచ్చు అంటూ ఆమె కీబోర్డు తీసుకోబోయాడు. అదొక రకమైన హీరోయిజం చూపించే ప్రయత్నం. అప్పుడే రిషి అక్కడికి వచ్చాడు. రవి, తనని ప్రయత్నించినివ్వు అని రవిని పక్కకు పంపి శ్రావ్య కుర్చీ వెనక నిలబడ్డాడు. కనీసం ఆమె కుర్చీని కూడా తాకకుండా తగినంత దూరంలో నిలబడ్డాడు. శ్రావ్య, నువ్వు రాసిన లాజిక్ బాగుంది, కాని ఇక్కడ చిన్న లూప్ మిస్ అయ్యింది, ఒకసారి లైన్ నెంబర్ 45 చూడు అని క్లూ ఇచ్చాడు. శ్రావ్య ఆ లైన్ చూసి తప్పును గుర్తించి సరిచేసింది. కోడ్ రన్ అయింది. ఆమె ముఖం వెలిగిపోయింది. చూశావా, సొల్యూషన్ నీలోనే ఉంది, నేను జస్ట్ దారి చూపించానంతే, గుడ్ జాబ్ అని రిషి మెచ్చుకున్నాడు. వేరేవాళ్లైతే పనిచేసి పెట్టి క్రెడిట్ కొట్టేసేవారు. కాని రిషి తనకి పని నేర్పించి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఆమె ప్రతిభను గౌరవించిన ఆ తీరు శ్రావ్య గుండెల్లో ఒక ముద్ర వేసింది. సాయంత్రం 4 గంటలు. వర్షం పడుతున్న వాతావరణం. ఆఫీస్ క్యాఫెటేరియాలో అనుకోకుండా ఇద్దరూ ఎదురయ్యారు. కాఫీయా అని రిషి అడిగాడు. ఇద్దరూ కిటికీ దగ్గర నిలబడి కాఫీ తాగుతున్నారు. సాధారణంగా అబ్బాయిలడిగే ఏ సినిమా చూశావు, వీకెండ్ ప్లాన్స్ ఏంటి లాంటి ప్రశ్నలు రిషి అడగలేదు. కొత్త సిటీ కదా, ఎలా ఉంది హైదరాబాద్ అని అడిగాడు రిషి. బావుంది రిషి, కానీ కాస్త ఒంటరిగా అనిపిస్తోంది అంది శ్రావ్య. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు శ్రావ్య, మన ఆలోచనలతో మనం గడపడానికి దొరికే అద్భుతమైన సమయమది. బహుశా మంచి పుస్తకాలు నీకు తోడుగా ఉండొచ్చు అన్నాడు రిషి. ఆ మాటతో శ్రావ్య ఆశ్చర్యపోయింది. మీరు బుక్స్ చదువుతారా? అక్కడి నుండి వారి సంభాషణ సాఫ్ట్వేర్ నుండి సాహిత్యం వైపు మళ్ళింది. జీవితం గురించి, విలువల గురించి రిషీకున్న లోతైన అవగాహన చూసి శ్రావ్య మైమరిచిపోయింది. అందం గురించి పొగిడే మనుషుల మధ్య తన ఆలోచనల గురించి మాట్లాడే రిషి ఆమెకొక అద్భుతంలా అనిపించింది.
క్లయింట్ డెడ్లైన్ కారణంగా ఆ రోజు వర్క్ చాలా ఎక్కువ ఉంది. టీమంతా వెళ్ళిపోయారు. ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కేవలం రిషి, శ్రావ్య మాత్రమే ఉన్నారు. టైం రాత్రి 10:30 అయ్యింది. బయట చినులు పడుతూనే ఉన్నాయి. శ్రావ్య, వర్క్ అయిపోయింది కదా, పద వెళుదాం అన్నాడు రిషి సిస్టమ్ షట్డౌన్ చేస్తూ. లిఫ్ట్లో కిందకొచ్చాక శ్రావ్య క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ రావడానికి 10 నిమిషాలు పడుతుంది అని చూపించింది. సెక్యూరిటీ గార్డు కూడా కాస్త దూరంగా ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా నేను డ్రాప్ చేస్తారా అని అడుగుతారు. అది సహాయంలా ఉన్నా అందులో చనువు తీసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. శ్రావ్య భయపడుతోంది, రిషి కూడా అలా అడుగుతాడేమో అని. కాని రిషి, నీ క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి ఆమె పక్కన కాకుండా ఒక 2 అడుగుల దూరంలో నిలబడ్డాడు. చలిగాలి వీస్తోంది. శ్రావ్య చేతులు కట్టుకుని నిలబడింది. రిషి తన జేబులో చేతులు పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నాడు. ఆ నిశ్శబ్దంలో కూడా ఒక భద్రత ఉంది. క్యాబ్ వచ్చింది. రిషి డ్రైవర్ ఫోటో, నెంబర్ ప్లేట్ ఫోటో తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఎక్కాక లొకేషన్ షేర్ చెయ్యి, ఇంటికి వెళ్ళాక మెసేజ్ చెయ్యి, జాగ్రత్త అని చెప్పి తలుపు తీసి ఆమెను ఎక్కించాడు. కారు కదులుతుంటే శ్రావ్య వెనక్కి తిరిగి చూసింది. రిషి అక్కడే నిలబడి ఆ కారు గేటు దాటే వరకు చూస్తూ ఉన్నాడు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను తాకడానికి, దగ్గరవ్వడానికి 100 అవకాశాలున్నాయి, కానీ కనీసం నా చేతిని కూడా తాకకుండా ఇంత కేరింగ్గా చూసుకునే మగవాడు ఉంటాడా? ఆ రాత్రి శ్రావ్య ఇంటికి వెళుతూ ఆలోచించింది ఒక్కటే, ఒక స్త్రీని గెలవాలంటే శరీరాన్ని గెలవడం కాదు, ఇలాంటి సంస్కారంతో మనసుని గెలవాలి. రిషి మీద గౌరవం ఆ రాత్రి ప్రేమ అనే విత్తనంగా మారింది. శ్రావ్య పుట్టినరోజు. ఆఫీస్ ఫ్లోర్ అంతా రంగురంగుల బలూన్లతో, హ్యాపీ బర్త్డే పాటలతో కోలాహలంగా ఉంది. టీమ్మేట్స్ అందరూ కేక్ కట్ చేయించి ఖరీదైన చాక్లెట్లు, బొకేలు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. ఆ శబ్దాల మధ్య శ్రావ్య కళ్ళు మాత్రం రిషి కోసం వెతుకుతున్నాయి. కాని రిషి ఆ గుంపులో లేడు. దూరంగా తన క్యాబిన్లో కూర్చుని చిరునవ్వుతో ఆమె సంతోషాన్ని చూస్తున్నాడే తప్ప దగ్గరకు రాలేదు. సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక శ్రావ్య తన డెస్క్ దగ్గరకు వచ్చింది. అక్కడొక చిన్న, అందంగా ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ ఉంది. దానిమీద పేరు లేదు, కాని చేతిరాత చూడగానే ఆమెకు అర్థమైపోయింది అది రిషి అని. ఆతృతగా బాక్స్ తెరిచింది. అందులో ఖరీదైన వాచ్ గానీ, పర్ఫ్యూమ్ గానీ లేవు. ఆమెకు ఎంతో ఇష్టమైన రచయిత రాసిన అరుదైన నవల ది ఆల్కమిస్ట్ ఉంది. దాని మధ్యలో ఒక చిన్న నోట్, అందరూ నీ అందానికి బహుమతులిస్తారు, కాని ఇది నీ ఆలోచనలకు, నీ మనసుకి నచ్చే చిన్న కానుక. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రావ్య. ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది శ్రావ్య. 100 కొద్దీ విషస్ కంటే ఆ ఒక్క నిశ్శబ్ద బహుమతి ఆమెకు ఎంతో గొప్పగా అనిపించింది. ఆఫీస్ క్యాంటీన్ అంటేనే గాసిప్స్కి అడ్డా. ఒకరోజు లంచ్ టైంలో శ్రావ్య తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా పక్క టేబుల్ దగ్గర 2 కొలీగ్స్ మాట్లాడుకోవడం వినబడింది. అసలు రిషి ఆ అమ్మాయిని ఎందుకంత సపోర్ట్ చేస్తున్నాడనుకున్నావు? మ్యాటర్ ఉంది బాస్, ఆ రోజు నైట్ కూడా డ్రాప్ చేశాడట. రిషి లాంటివాడు పడిపోయాడంటే ఆ అమ్మాయి స్కెచ్ మామూలుగా లేదు అని వెకిలిగా నవ్వుకున్నారు. ఆ మాటలు శ్రావ్య చెవిలో సీసం పోసినట్లు అనిపించాయి. రిషి కూడా అందరిలాంటివాడేనా? ఆ రోజు నైట్ డ్రాప్ చేసింది, కేరింగ్ చూపించింది అంతా దీనికోసమేనా? తన మంచితనం ఒక ముసుగు మాత్రమేనా అనే సందేహాలు ఆమెను చుట్టుముట్టాయి. నమ్మకమనే పునాది కదలడం మొదలైంది. రిషిని చూస్తేనే ఆమెకు భయం, అసహ్యం వేయడం మొదలైంది. మరుక్షణం నుండి రిషికి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుండి ఆఫీసులో ఒక వింత నిశ్శబ్దం నెలకొంది. శ్రావ్య రిషి వైపు చూడ్డం మానేసింది. రిషి ఏదైనా పని చెప్తే ముఖం చూడకుండా ఓకే అని మాత్రమే సమాధానమిచ్చేది. కాఫీ బ్రేక్స్ బందయ్యాయి. కనీసం చిరునవ్వు కూడా మాయమైంది. రిషికి ఏమీ అర్థం కాలేదు. నేనేమైనా తప్పు చేశానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కాని శ్రావ్య ప్రవర్తన చూసి ఆమె ఏదో ఇబ్బందిలో ఉందని గ్రహించి తను కూడా మౌనంగా ఉండిపోయాడు. బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో శ్రావ్యకొక క్లిష్టమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. ఆమె ఒత్తిడిలో ఉంది. అది గమనించిన రిషి ఆమెకు తెలియకుండానే ఆమెకు రావలసిన క్లిష్టమైన టాస్కులను తను పూర్తిచేసి ఆమెకు సులభమైన పని మాత్రమే వెళ్లేలా చూశాడు. ఆమె తనను ద్వేషిస్తున్నా సరే రిషి మాత్రం ఒక గురువులా, ఒక శ్రేయోభిలాషిలా ఆమె విజయం కోసమే పనిచేశాడు. ఇది ఒక రకమైన ఏకపక్ష మౌన యుద్ధం. 2 వారాల తర్వాత ప్యాంట్రీలో శ్రావ్య కాఫీ తీసుకుంటుండగా టీంలోని సీనియర్ డెవలపర్ సురేష్ అక్కడికి వచ్చాడు. ఏంటి శ్రావ్య, ఈ మధ్య డల్గా ఉన్నావ్? రిషి సార్తో ఏమైనా గొడవా అని అడిగాడు. శ్రావ్య మౌనంగా ఉండిపోయింది. సురేష్ కొనసాగించాడు.
అలాంటి బాస్ దొరకడం మన అదృష్టం శ్రావ్య. మొన్న నువ్వు లేనప్పుడు కిరణ్ గాడు నీ గురించి రిషిసార్ గురించి ఏదో తప్పుగా వాగాడు. అది వినగానే రిషిసార్కి ఎంత కోపమొచ్చిందో తెలుసా? ఇంకోసారి నా టీంలోని అమ్మాయి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే జాబ్లోంచి పీకేస్తా అని అందరి ముందు వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు రిషిసార్ నీ పట్ల చూపించిన రెస్పెక్ట్ చూసి మేమంతా షాక్ అయ్యాం. ఆ మాట వినగానే శ్రావ్య చేతిలోని కాఫీ కప్ వణికిపోయింది. ఏంటి, నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని రిషి వెనకేసుకోలేదా? పైగా నా గౌరవం కోసం అందరితో గొడవపడ్డాడా? తన అల్పమైన ఆలోచనలకు రిషి ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉన్న తేడా తెలిసి కుమిలిపోయింది శ్రావ్య. దేవుడా, ఎంత తప్పు చేశాను! ఒక మనిషిని అర్థం చేసుకోకుండా ఎంత నిందవేశాను అని కన్నీళ్లు పెట్టుకుంది. సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక రిషి టెర్రస్టైన సూర్యాస్తమయాన్ని చూస్తూ నిలబడి ఉన్నాడు. శ్రావ్య నెమ్మదిగా అక్కడికి వచ్చింది. కళ్లలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. రిషి, ఆమె గొంతు జీరబోయింది. రిషి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కళ్లలో నీళ్లు చూసి కంగారుపడ్డాడు. ఏమైంది శ్రావ్య? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. అప్పటికీ ఆమె గురించే ఆలోచన. నన్ను క్షమించండి రిషి, ఇన్నాళ్లు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా గురించి ఎవరో ఏదో వాగితే దానికి కారణం మీరే అనుకున్నాను. కాని నా గౌరవం కోసం మీరు పడ్డ తపన తెలియక మిమ్మల్ని దూరం పెట్టాను. ఐఎమ్ సారీ అంటూ బోరున ఏడ్చేసింది. రిషి ఆమె దగ్గరకు వచ్చి జేబులోంచి కర్చీఫ్ తీసిచ్చాడు. అప్పుడు కూడా తన చేతులతో తొడవలేదు. అతను ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు. పర్లేదు శ్రావ్య, మనుషులన్నాక అపార్థాలు సహజం. కాని ఒకటి గుర్తుపెట్టుకో, నమ్మకమనేది గాజులాంటిది కాదు, కింద పడగానే పగిలిపోవడానికి. అది వజ్రంలాంటిది. ఎంత ఒత్తిడిని దెబ్బలను తట్టుకుంటే అంత ప్రకాశిస్తుంది. మన స్నేహం కూడా అంతే. ఆ మాటతో శ్రావ్య మనసులోని బరువు దిగిపోయింది. అప్పటిదాకా ఉన్న అపరాధభావం పోయి రిషి పట్ల అపారమైన గౌరవం, ఆరాధన పెరిగాయి. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నా వారి బంధం మాత్రం సరికొత్త వెలుగులో ఉదయించింది. ఆ రోజు మేనేజర్ అర్జెంట్ మీటింగ్ పిలిచాడు. టీం, మన క్లయింట్ ప్రాజెక్ట్ డెలివరీ కోసం అక్కడికొక కీ రిసోర్స్ వెళ్ళాలి. దానికి రిషి కరెక్ట్ పర్సన్ అని నిర్ణయించాం. వచ్చే వారం రిషి యుఎస్ వెళ్తున్నాడు. 6 నెలల పాటు అక్కడే ఉంటాడు అని ప్రకటించాడు. టీమంతా చప్పట్లు కొట్టారు. కంగ్రాట్స్ రిషి అని అభినందించారు. కాని ఆ గదిలో ఒక్క హృదయం మాత్రం చప్పుడు ఆపేసింది. అది శ్రావ్య. ఆమె రిషి వైపు చూసింది. రిషి ముఖంలో ఎలాంటి ఉత్సాహం లేదు, అలాగని బాధ లేదు. ఒక స్థితప్రజ్ఞుడిలా ఉన్నాడు. మీటింగ్ అయ్యాకి శ్రావ్య రిషి దగ్గరికి వెళ్ళింది. 6 నెలలా రిషి అని అడిగింది, గొంతులో వణుకును దాచుకుంటూ. అవును శ్రావ్య, ప్రాజెక్ట్ ముఖ్యం కదా, త్వరగానే గడిచిపోతుంది అన్నాడు రిషి. కాని శ్రావ్యకు తెలుసు, రిషి లేని ఆ ఆఫీసు ఆమెకు 6 నెలలు కాదు, 6 యుగాలులా ఉంటుందని. విధి వారి మధ్య భౌతిక దూరాన్ని పెంచడానికి సిద్ధమైంది. రిషి ఫ్లైట్ ఎక్కే రోజొచ్చింది. అందరూ ఫోన్లో విషస్ చెప్పారు. కాని రిషి ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండగా శ్రావ్య అక్కడికి వెళ్ళింది. చుట్టూ జనం, వాహనాల శబ్దాలు, కాని వారి మధ్య నిశ్శబ్దం. సినిమాల్లోలాగా కౌగిలించుకోవడాలు, కన్నీళ్లు పెట్టుకోవడాలు లేవు. రిషి తన లగేజ్ బ్యాగ్ పట్టుకుని శ్రావ్యవైపు తిరిగాడు. ఆమె కళ్ళు నిండిపోయాయి. జాగ్రత్త రిషి అని మాత్రమే అనగలిగింది. రిషి ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు. ఆ చూపులో వేల మాటలు ఉన్నాయి. నేను ఎక్కడున్నా నా ఆలోచన నీ క్షేమం గురించే అని చెప్పకనే చెప్పినట్లుందా చూపు. నువ్వు కూడా జాగ్రత్త శ్రావ్య, వర్క్ స్ట్రెస్ తీసుకోవద్దు, టైంకి తిను అని చాలా మామూలుగా చెప్పాడు. అంతే. ఐ లవ్ యూ అని చెప్పలేదు, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. కేవలం కళ్లతోనే వీడ్కోలు చెప్పి క్యాబెక్కాడు. కారు వెళ్ళిపోతుంటే శ్రావ్యకు అనిపించింది, స్పర్శ లేకపోయినా ఇంతలా కదిలించే బంధం ఉంటుందా అని. మరుసటి రోజు ఆఫీస్. శ్రావ్య అలవాటుగా రిషి సీటువైపు చూసింది. ఖాళీ కుర్చీ. ఆ క్షణం ఆమె మనసులో ఏదో తెగిపోయిన భావన. ఆఫీసంతా సందడిగా ఉంది కాని శ్రావ్యకు మాత్రం నిశ్శబ్దంగా అనిపించింది. టైమ్ జోన్స్ వేరు కావడం వల్ల ఇద్దరికీ మాట్లాడుకోవడం కష్టమైంది. శ్రావ్య ఆఫీస్కి వచ్చేసరికి రిషికి రాత్రి, రిషి లేచేసరికి శ్రావ్యకు నిద్ర సమయం. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు మెయిల్స్, వీకెండ్స్లో చిన్న చిన్న మెసేజులు తప్ప మునుపటిలా గంటల తరబడి మాట్లాడుకోవడం లేదు. రిషి కూర్చునే ఆ కుర్చీని చూసినప్పుడల్లా శ్రావ్య కళ్లలో నీళ్లు తిరిగేవి. మనిషి దూరమైతే ఆ లోటు ఇంత బరువుగా ఉంటుందా అని ఆమెకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఆ శూన్యం ఆమెను విపరీతంగా బాధిస్తోంది. ఒకరోజు ఆఫీసులో శ్రావ్యకు చాలా గడ్డు పరిస్థితి ఎదురైంది. కోడ్ మొత్తం క్రాష్ అయ్యింది. మేనేజర్ గట్టిగా అరిచాడు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థంకాక బాత్రూంకి వెళ్లి ఏడ్చేసింది. ఒంటరిగా, నిస్సహాయంగా అనిపించింది. రిషి ఉంటే ఇలా జరగనిచ్చేవాడు గాదు అనుకుంది. సరిగ్గా ఆ క్షణంలో
ఆమె ఫోన్ వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ మీద పేరు రిషి. మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో ఇలా ఉంది: శ్రావ్య, ఈరోజు ఏదో బాలేనట్టుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చాలా స్ట్రాంగ్. సమస్యలు శాశ్వతం కాదు. కన్నీళ్లు తుచ్చుకుని నవ్వు. నీ నవ్వే నీ బలం. యూ కెన్ డూ ఇట్. శ్రావ్య ఆశ్చర్యపోయింది. వేల మైళ్ల దూరంలో ఉన్న రిషికి ఇక్కడ తను ఏడుస్తున్న విషయం ఎలా తెలిసింది? అతనెప్పుడూ తిన్నావా, పడుకున్నావా అనే రొటీన్ ప్రశ్నలు అడగడు. కాని తన మనసు బాగోనప్పుడు మాత్రం చిటికెలో వాలిపోతాడు. ఇది కేవలం మెసేజ్ కాదు, ఇది ఆత్మల మధ్య ఉన్న కనెక్షన్. ఆ ఒక్క మెసేజ్ ఆమెలో కొండంత ధైర్యాన్ని నింపింది. కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ పనిలో నిమగ్నమయ్యింది. ఆ సంఘటన తర్వాత శ్రావ్య ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. రాత్రివేళ బాల్కనీలో చందమామను చూస్తూ శ్రావ్య తన మనసుని ప్రశ్నించుకుంది. నేను రిషిని మిస్ అవుతున్నది స్నేహితుడిగానా? కాదు, అంతకంటే ఎక్కువ. అవును, తను రిషిని ప్రేమిస్తోంది. ఇది ఆకర్షణ కాదు, ఆరాధనతో కూడిన ప్రేమ. కాని వెంటనే ఒక సందేహం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరి రిషికి నామీద ఉన్నది ఏంటి? ప్రేమేనా, లేక కేవలం బాధ్యత? ఎందుకంటే రిషి ఎప్పుడూ తనను శారీరకంగా పొగడలేదు. నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పలేదు. తాకడానికి ప్రయత్నించలేదు. లవర్స్లాగా ప్రవర్తించలేదు. అబ్బాయిలకు అమ్మాయి నచ్చితే చనువు తీసుకోవాలని చూస్తారు కదా, కాని రిషి ఎప్పుడూ ఒక గీత దాటలేదు. అంటే అతనికి నామీద ప్రేమ లేదా, లేక ఆ పవిత్రమైన గౌరవమే అతని ప్రేమ? శ్రావ్యలో అంతర్మథనం మొదలయింది. కాని ఆమె అంతరాత్మ ఒకటే చెప్పింది: శరీరాన్ని కోరుకునేవాడు అందరిలాంటివాడు, కాని మనసుని మాత్రమే కోరుకునేవాడు రిషి ఒక్కడే. అతను తాకకపోయినా పర్లేదు, అతని ప్రేమ గెలిచింది. మధ్యాహ్నం భోజన సమయం. ఆఫీస్ క్యాంటీన్ అంతా సందడిగా ఉంది. శ్రావ్య తన ఫ్రెండ్స్తో కలిసి లంచ్ చేస్తోంది. కాని మనసంతా ఎక్కడో ఉంది. పక్క టేబుల్ దగ్గర కొంతమంది సీనియర్స్ ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నారు. అబ్బే, ఇప్పుడున్న మేనేజర్స్ అంతా వేస్ట్ బాస్. కాని మన రిషి ఉన్నాడే, వాడు బంగారం. టెక్నికల్గానే కాదు, మనిషిగా కూడా గ్రేట్. టీంని సొంత మనుషుల్లా చూసుకుంటాడు. హీజ్ ఎ జెమ్ అని ఒకరన్నారు. ఆ మాట శ్రావ్య చెవిలో పడింది. అంతే, ఆమె తలవంచుకుని అన్నం కలుపుతున్నా సరే, ఆమె ప్రమేయం లేకుండానే ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. అది మామూలు నవ్వు కాదు, హృదయం లోతుల్లోంచి ఉప్పొంగిన ఆనందం. ఎదురుగా కూర్చున్న శ్రావ్య ఫ్రెండ్ అది గమనించింది. ఏంటి శ్రావ్య, ఇందాకటిదాకా డల్గా ఉన్నావు, ఇప్పుడు సడన్గా ఆ నవ్వేంటి? ఓహో, రిషి పేరు వినపడగానే మొహం వెలిగిపోతోండే, మేడం గారికి ప్రేమ ముదిరినట్టుంది అని ఆటపట్టింది. శ్రావ్య సిగ్గుతో తల వంచుకుంది. నిజమే, అతనక్కడ లేకపోయినా అతని పేరు వినగానే తన మొహం వెలిగిపోయింది. అతను తనని పూర్తిగా గెలిచేశాడు అని శ్రావ్యకు ఆ క్షణమే రూఢయింది. 6 నెలల నిరీక్షణ ఫలించింది. రిషి ఇండియా తిరిగొస్తున్న రోజు. శ్రావ్య ఉదయం ఆఫీస్కి రాగానే అద్దంలో 10 సార్లు చూసుకుంది. గుండె లయ తప్పినట్లు కొట్టుకుంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎలివేటర్ తలుపులు తెరుచుకున్నాయి. రిషి బయటకు వచ్చాడు. బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్, చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్. కాస్త బరువు తగ్గినట్లున్నాడు. కాని ఆ కళ్లలో తేజస్సు అలాగే ఉంది. అతన్ని చూడగానే శ్రావ్యకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. మనసులో ఒకటే కోరిక: పరిగెట్టికెళ్లి గట్టిగా హత్తుకోవాలి, ఇన్నాళ్లు పడ్డ వేదనంతా కరిగిపోయేలా ఏడవాలి. కాని చుట్టూ ఉన్న ఆఫీస్ వాతావరణం, వారి మధ్య ఉన్న మౌనమైన హద్దులు ఆమె కాళ్లను కట్టేశాయి. తన సీట్లోనే శిలలా కూర్చుండిపోయింది. కనీసం కణరెప్ప వేయకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది. రిషి టీం మొత్తాన్ని చిరునవ్వుతో పలకరించాడు. అందరూ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. అందర్నీ దాటుకుని రిషి నేరుగా శ్రావ్య డెస్క్ దగ్గరకు వచ్చాడు. శ్రావ్య లేచి నిలబడింది. నోట మాట రావడం లేదు. రిషి ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ చాలా మృదువుగా అడిగాడు, బాగున్నావా శ్రావ్య? అంతే, ఆ 2 పదాల్లో ఎంత ఆర్ద్రత ఉందో, ఎంత సొంతం చేసుకునే తత్వం ఉందో శ్రావ్యకే తెలుసు. 6 నెలలు ఎలా గడిపావు, తిన్నావా, ఏడ్చావా అన్న 100 ప్రశ్నలు ఆ ఒక్క మాటలో ధ్వనించాయి. శ్రావ్య కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. గొంతు పూడుకుపోయింది. కేవలం తల ఊపింది. మాటలు లేవు, కేవలం మౌనం. కళ్లతోనే వారి హృదయాలు మాట్లాడుకున్నాయి. ఆ చూపులో ఉన్న గాఢతను చూసి చుట్టూ ఉన్న ప్రపంచం అదృశ్యమైనట్లనిపించింది శ్రావ్యకు. సాయంత్రం వేళ. ఆఫీస్ టెర్రెస్. చల్లని గాలి వీస్తోంది. ఆకాశం ఎర్రగా మారుతోంది. రిషి, శ్రావ్య రైలింగ్ పట్టుకుని నిలబడి ఉన్నారు. అంత పనిలో ఉండి కూడా నా కష్టాన్ని ఎలా పసిగట్టేవాడివి రిషి? అంత దూరంలో ఉన్నా నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నావు అని శ్రావ్య అడిగింది. రిషి ఆకాశం వైపు చూస్తూ సమాధానమిచ్చాడు. ప్రేమంటే పక్కన ఉండి చేతులు పట్టుకుని తిరగడం మాత్రమే కాదు శ్రావ్య. నాకు నువ్వంటే ఇష్టం. అంటే దానర్థం నిన్ను సొంతం చేసుకోవాలని కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా నువ్వు సంతోషంగా, సురక్షితంగా ఉన్నావు అని తెలిస్తే చాలు, నా మనసు నిండిపోతుంది. నిన్ను తాకడం నా గెలుపు కాదు, నీ కళ్లలో ఆనందం చూడటమే నా గెలుపు. రిషి మొహంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు విచ్చుకుంది. అతను నెమ్మదిగా చెయ్యి చాచి శ్రావ్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలో
కామం లేదు, ఆకలి లేదు, ఉన్నదల్లా నీకు నేనున్నాను అనే భరోసా, జీవితాంతం కూడుంటాను అనే బాధ్యత. ఆ టెర్రస్ మీద సాక్షిగా నిలిచిన ఆకాశం కింద వారి ప్రేమకథ సుఖాంతమయింది. రిషి మాటలు వింటూ శ్రావ్య ఆశ్చర్యపోయింది. ఇంత పవిత్రంగా ప్రేమించే మనిషి నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంది. శ్రావ్య ఇక ఆపుకోలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ రిషి వైపు తిరిగింది. నువ్వు చెప్పింది నిజమే రిషి. ఒక స్త్రీని గెలవాలంటే తన శరీరాన్ని గెలవడం కాదు. నువ్వు అమెరికాలో ఉన్నా ఇక్కడ ఆఫీస్లో ఎవరైనా నీ పేరు తలవగానే నా పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వచ్చేది. నన్ను తాకకుండానే కేవలం నీ జ్ఞాపకంతో నన్ను నవ్వించగలిగావు చూడు, అప్పుడే నువ్వు నన్ను గెలిచావు రిషి. ఐ లవ్ యూ అని తన ప్రేమను వ్యక్తపరిచింది.